హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. నా ఒక సిరీస్ ప్రాబ్లమ్ ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్స్లో మరొక ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలామంది ఫేస్ చేసిందే. 99% మీరు కూడా మీ జీవితంలో ఇది చేసి ఉంటారు. ఏంటంటే లైఫ్లో పెద్ద డెసిషన్ తీసుకునే ముందు మీ హార్ట్ని ఫాలో అవ్వండి, మీ హార్ట్ని ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటారు కదా. దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అది ఎంత పెద్ద అబద్ధమో, ఎంత పెద్ద ప్రాబ్లమో మీరు తెలుసుకోలేకపోతున్నారు. బైబిల్ క్లియర్గా చెప్తుందన్నమాట. మన హృదయము గైడ్ కాదు, అది మనల్ని ఈజీగా మోసం చేస్తుంది. ఎందుకంటే మన హృదయము పాపాన్ని జస్టిఫై చేస్తుంది, సౌకర్యాన్ని కోరుకుంటుంది అనమాట, సరైన దారి నుంచి పక్కకు లాగేస్తుంది. సో దాన్ని మనం ఫాలో అవ్వకూడదు. మరి మనం ఏం చేయాలి, మనం ఏం ఫాలో అవ్వాలి అంటే హృదయాన్ని ఫాలో అవ్వడం మానేసి దాన్ని ఎలా రక్షించుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. దాన్ని సత్యంతో ఎలా నింపాలి అని తెలుసుకోవాలి, ప్రార్థనతో ఎలా కప్పాలి అని తెలుసుకోవాలి. ఓకే, దేవుని చేతుల్లో ఎలా పెట్టాలి అని మీరు తెలుసుకోవాలి, దేవునికి నచ్చిన విధంగా ఎలా నడిపించాలి అని మీరు తెలుసుకోవాలి. ఎక్కువ మీరు ఈ 3 సజెషన్స్ని తీసుకోండి. మీ హృదయము దేవుని చెప్పిన విధంలో నడుస్తుంది. ఏంటంటే ఏ డెసిషన్కైనా దేవుని సత్యముతోని అది సరితూగుతుందా లేదా అనేది టెస్ట్ చేయండి. రెండోది, ప్రతిరోజు ప్రార్థనలో దేవునికి సరెండర్ చేసుకోండి మిమ్మల్ని మీరు. మూడోది, ఎవరి సహాయం అడిగినా బైబిల్నే గైడ్ కింద తీసుకొని మీరు సలహా ఇవ్వండి. లేకపోతే వాళ్ళకి చెప్పండి, బైబిలే గైడ్, మీరు వాళ్ళు బైబిల్ని ఫాలో అవ్వండి అని. మన ఫీలింగ్ని ఫాలో అవ్వడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి, యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆయనే మనకి లీడరు, బైబిలే మనకి గైడు అనేసి. ఎందుకంటే హృదయం మనకి ఎప్పుడూ లీడర్ కాలేదు. దేవుడు మనకిచ్చిన ఆత్మని దాని ప్రకారం మనం నడుచుకోవాలి అంటే మన ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాలి, మన హృదయాన్ని కాదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ హృదయము ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తుంది అనేసి? సో కమెంట్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థనలో పెడతాను. మరిన్ని ప్రాబ్లంకి బైబిల్ సొల్యూషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాబ్లంతో మరొకసారి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ వందనాలు.